నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్ణాటక మాజీ సీఎం ఎంఎస్ కృష్ణ కన్నుమూత ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ దిగ్భ్రాంతి తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లి స్ఫురించింది 10 సంవత్సరాలుగా విపక్షకు గురైందన్న సీఎం రేవంత్ రెడ్డి హీరో మంచు మనోజ్ కు షాక్ మనోజ్ ఆయన భార్య మౌనికపై కేసు నమోదు మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు ప్రకటన కర్ణాటక మాజీ సీఎం ఎంఎస్ కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని సదాశివనగర్లో ఉన్న తన స్వగృహంలో తెల్లవారుజామున 2:45 ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఎంఎస్ కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే 2009 నుంచి 2012 మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో వరకు విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక రాష్ట్ర రాజధాని బెంగళూరును టెక్ క్యాపిటల్గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. బెంగళూరును ప్రపంచ పటంలో నిలిపిన ఘనత ఆయనదే. కాగా ఎంఎస్ కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలోనే ఇటు ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు పోటీపడి మరీ ఇరు రాష్ట్రాలను అభివృద్ధి పథకంలో నడిపించారు. బెంగళూరును ఎస్ఎం కృష్ణ టెక్ క్యాపిటల్గా మారిస్తే హైదరాబాద్ను చంద్రబాబు టెక్ హబ్గా తీర్చిదిద్దారు. ఎస్ఎం కృష్ణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లి స్ఫురించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణలతో వేలాదిగా తరలివచ్చిన ప్రజల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి వివక్షకు గురైందని, ఈ తెలంగాణ తల్లిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండేదో కళ్లకు కట్టినట్టు స్ఫురించిందని అన్నారు. తర్వాత ఆనాటి పాలకులు 10 సంవత్సరాలైనా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కానీ లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి, తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు. తెలంగాణ తల్లి 10 సంవత్సరాలు వివక్షకు లోనైంది. అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో జనబాహుల్యంలో ఉన్న తెలంగాణ తల్లి నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది. అదే విధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏసీపీ కృష్ణయ్యను మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇటీవల అనారోగ్యంతో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య ఆసుపత్రిలో చేరారు. దీంతో విషయం తెలుసుకున్న మంత్రి ఆయనను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
హీరో మంచు మనోజ్కు షాక్ తగిలింది. మనోజ్ భార్య మౌనికపై కేసు నమోదైంది. తనకు ముప్పు ఉందని రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకుముందు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఫిర్యాదుపై ఇప్పటికే ఎక్స్ వేదికగా మంచు మనోజ్ స్పందించారు. తనతో పాటు తన భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన తండ్రి లేవనెత్తిన అంశాలు పూర్తిగా తప్పే కాకుండా తన పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగమిదని ఆయన ఆరోపించారు. తనపై తన భార్యపై ఆరోపణలు పూర్తిగా కల్పితమన్నారు. తాను తన భార్య మౌనిక సొంత కాళ్లపై నిలబడి సంపాదించుకుంటున్నామని మనోజ్ తెలిపారు. తన సోదరుడు కొన్ని కారణాల రీత్యా దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని, నాన్న ఆయన స్నేహితుల కోరిక మేరకు తాను కుటుంబానికి చెందిన ఇంట్లో గత ఏడాది కాలంగా ఉంటున్నానని మనోజ్ చెప్పారు. అయితే తప్పుడు ఉద్దేశంతో తాను 4 నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చానని, తన తండ్రి చేసిన ఫిర్యాదులో నిజం లేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో భూ అక్రమ వసూళ్లకు పాల్పడి 2 కేటుగాళ్లు కటకటాల పాలయ్యారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్లో భూ అక్రమ వసూళ్లకు పాల్పడిన 8 మంది ముఠా సభ్యులలో 2ని పోలీసులు అరెస్టు చేశారు. నిర్మాణదారులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఫంక్షన్ హాల్ను నిర్మిస్తున్నారని, అది కూల్చకుండా ఉండాలంటే తమకు డబ్బులు ఇచ్చుకోవాల్సిందేనంటూ నిర్మాణదారుడిని బెదిరించారు. నిర్మాణ యజమానులు డబ్బులు ఇవ్వలేదని హరీష్ గౌడ్, రామ్ ప్రసాద్ గ్యాంగ్ ఫంక్షన్ హాల్ను కూల్చివేశారు. ఎవరైనా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడితే తమకు డబ్బులు ఇచ్చుకోవాల్సిందేనంటూ హల్చల్ చేశారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా చలామణి అవుతూ అక్రమ వసూళ్లకు పాల్పడిన హరీష్ గౌడ్పై నార్సింగి పోలీస్ స్టేషన్లో స్థానికులు ఫిర్యాదు చేశారు. మెగా బ్రదర్ నాగబాబు మంత్రి పదవి చేపట్టడం ఖాయమైంది. నాగబాబుకు రాజ్యసభ ఛాన్స్ ఇచ్చేస్తారంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా 25 మంది మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో 24 మంది మంత్రులు ఉన్నారు. జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి 4వ మంత్రిగా నాగబాబు కేబినెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసుల్లో అడ్డంగా బుక్కైన విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే సహించేది లేదని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం మొత్తాన్ని జగన్ రెడ్డి నాశనం చేశారని మండిపడ్డారు. తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి కార్యాలయంలో పాల్గొనడం, ఇక్కడ మీ అందరితో కూడా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ ముందుగా నమస్కారాలు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఒక బాధ్యత పెట్టడం జరిగింది. ఎక్కడ ఏ జిల్లాలోకి వెళ్ళినా కూడా పార్టీ కార్యాలయాల్లో సందర్శించడం, పార్టీని వాళ్ళ అధికారం తీసుకొచ్చిన దాంట్లో ఎంతోమంది త్యాగాలు చేశారు. కార్యాలయాల దగ్గర వాళ్ళందరినీ కూడా కలుసుకుని ఇవాళ ముందుకెళ్ళాలని చెప్పి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో శాశ్వత పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కూడా ఒక ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి పార్టీ.
అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఏ నినాదం అయితే ఇచ్చారో అదే నినాదంతో ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ తిరిగి ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా గత ప్రభుత్వ రాక్షస పాలన నుంచి 93% మ్యాండేట్ ఇచ్చి 164 స్థానాల్లో ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి వచ్చిందంటే అనేక మంది కార్యకర్తల, నాయకుల త్యాగ ఫలితం. వాళ్ళందరికీ కూడా ఇవాళ న్యాయం చేస్తూ ముందుకెళ్తా ఉంది పార్టీ. ఇవాళ చూస్తూ ఉన్నాం, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ పెన్షన్లు దాదాపు 64 లక్షల పెన్షన్లు ఉన్నాయి. ఈ 64 పెన్షన్లకి మొన్న ఇచ్చిన మాట ప్రకారం, ఎందుకంటే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానాన్ని స్టార్ట్ చేశారు. ఆనాడు 35 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్లు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 200 చేస్తే, చంద్రబాబు నాయుడు గారు 2014 రాష్ట్ర విభజన జరిగిన 200 పెన్షన్ని 2000 చేసినటువంటి ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను 3000 చేస్తానని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేస్తే నేను దశల వారీగా పెంచుతానన్నాను కానీ ఒకసారి ఇస్తానన్నా అని చెప్పి 5 ఏళ్ల పాటు కాలయాపన చేస్తూ వచ్చారు. కానీ ఇవాళ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం వచ్చిన మొదటి నెలలోనే ఏప్రిల్ నెల నుంచి, ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలైలో 7,000 రూపాయలు ఇచ్చి ప్రతి నెల 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు ముందే మేము పెన్షన్లు అందిస్తున్నటువంటి ఘనత. ఇవాళ దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్లకు ఇస్తా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో కదా, ఈ దేశంలో ఎక్కడన్నా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఎక్కడన్నా ఉందా? 100లో ఉన్నాయి అన్ని చోట్ల. ఒక హర్యానాలో 2,000 ఉంది, అది కూడా నెంబర్ చాలా తక్కువ ఉంది. ఇవాళ ప్రజలకు ఆకాంక్షకు తగిన విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అలాగే మొన్న గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. ఆడబిడ్డలకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం దీపం 2 కింద ఫస్ట్ దీపం పథకం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, గ్యాస్ సిలిండర్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ హయాంలో నాడు నేడు కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పేరెంట్ టీచర్స్ మీటింగ్లో కనిపించాయంటూ కామెంట్స్ చేశారు. విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై తాను మళ్లీ కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్కు సంబంధించి విష ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారని విరుచుకుపడ్డారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించామని బొత్స తెలిపారు. పార్టీ తర్వాత వచ్చి ఇదంటే లాభం లేదు, అది నేను అంటుంది. ఇంకేమున్నాయా? కానీ ఒకరు మాత్రం థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ టు చంద్రబాబు గవర్నమెంట్. ఎందుకు? వై మేము వచ్చి ఎప్పటికప్పుడే పెడుతున్నాం. ఏవి? పేరెంట్ స్టూడెంట్ కమిటీలు అవన్నీ సంవత్సరానికి 3 సార్లు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఆరంభంలో పెడుతున్నాం. ఇప్పటికైనా పెట్టారు, సంతోషం. కానీ అందులో ప్రధానమైన భూమిక ఏంటంటే, నాడు నేడులో మేము వేసిన బెంచీలు, తయారు చేసిన స్కూల్స్ లో మేము పెడుతున్న మెను, మధ్యాహ్న భోజనం, అవి తిని ఆ బెంచీల మీద కూర్చొని వాళ్ళని అందంగా పిల్లల్ని చూసి అవి చూపెట్టేందుకు, ప్రజలకు మళ్ళీ ఒకసారి చూపెట్టేందుకు సంతోషం. ఎందుకంటే తప్పలేదు, ఇంకా ఇన్విటబుల్ అయిపోయింది. ఆ బెంచీల మీద కూర్చోక తప్పలేదు, ఆ స్కూల్లో మన అందమైన స్కూల్లో ఆ మీటింగ్ పెట్టుకోక తప్పలేదు, ఆ భోజనం తినక తప్పలేదు. ప్రభుత్వం నేను కాదనలేదు, ఏమీ చేయలేదు. నేనంటే ఏమీ చేయలేదు ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం స్కూల్స్ వచ్చి బస్సు పెట్టించి అన్నారు కదా, దానికి మాట్లాడుతున్నాను తప్ప ఇదంతా ప్రభుత్వం. ఈ చంద్రబాబు జోబులతో, సత్యబాబు జోబులతో, జగన్మోహన్ జోబులతో కాదు, లేకపోతే లోకేష్ జోబులతో కాదు, ప్రభుత్వంతో ఎవరిదైనా. కానీ నేను మాట ఇవ్వాల్సింది,
కనీసం ఆ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ లో ఎక్కడైతే ఆ 4 నెలలు ఉన్నాయి అది కంప్లీట్ చేస్తానని చెప్పవలసిన ఆ స్కూల్కి వెళ్ళి ఎక్కడైనా ఆ స్కూల్లోనూ అరకొరగా మిగిలిపోయే పనులు ఉంటే అవి చేస్తామని చెప్తే మా ఊర్లో సంతోషించేవారు, ఆ పేరెంట్స్ సంతోషించేవారు, ఆ విద్యార్థులు సంతోషించేవారు. అది చేయలే, అది ఒకటి చేసుంటే బాగుంది. సరే అలాగా ఇది మా తల్లికి నీకు 15 అది అలాగా రామకాశ కృష్ణానికి కొద్ది అది సంవత్సరానికి ఉంటుందో చెప్పలేము. సరే ఇవాళ మా డిమాండ్ మొన్న శాసనమండలి అడిగాను, దానికి సరైన సమాధానం చెప్పలేదు. ఈ సంవత్సరం ఆఖరికి చెప్తారో లేదో మరి అది కూడా ఇస్తారో ఎవరో తెలియదు. ఒక సంవత్సరం పాస్ అయినట్టు అనుకుంటున్నాను. నాట్ కన్ఫర్మ్, నాట్ కన్ఫర్మ్ అనుకుంటున్నాను. ఒకవేళ ఇస్తే సంతోషం, ఇప్పటికైనా సరే లేట్ అయింది ఇవ్వాలి. కానీ ఆ 4 గంటల పనులు మాత్రం చెప్పి ఆ స్కూల్ కంప్లీట్ చేయండి. ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద దాసంతోనో జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకోవడం కాదు. పిల్లలు, మన పిల్లలు సుమారు 60 లక్షల మంది పిల్లలు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు? అది నా ఇదే దాన్ని చూపెట్టారు. ఎలా చెప్తారండి? ఎందుకు చెప్పలేదండి? చెప్తుందా సూపర్ సిక్స్ 6 ఇచ్చాను థ్యాంక్స్ చెప్పండి. 6 చెప్పి కొసరుగా ఒకటి ఇచ్చి అంటే అలాగా ఆ 15,000 ఇచ్చావు అనుకో, నీకు 15 ఆడపిల్ల 15 50 సంవత్సరాల తల్లికి అది ఇచ్చావు. అప్పుడు ఎప్పుడు దశ అంటే ఎప్పుడు మద్యపానానికి దీనికి తేడా ఉంది బస్సు. మద్యపానానికి తేడా ఉంది. నువ్వు నిజేతో అంటే మళ్ళీ బయట అంటారు మాత్రం దొంగ వచ్చానికి 2-3 ఓ సాంతం అదేంటే అమ్మమ్మ మళ్ళీ ఈ సమాధానం గురించి మాట్లాడే కులాల గురించి మాట్లాడినట్టు అనేవాడు కదంతా. ఏది పిల్లకి గడ్డానికి అని అది ముడిటి నువ్వు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ దశల వారీగా ఓకే, దశల వారీ ఫైన్. ఎప్పుడు ఒక టైంతో మేము చెప్పాం ఫస్ట్ ఇది చేస్తాం, దశల వారీ ఎప్పుడో వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం అని చెప్పిస్తాం. టైంలో చెప్పాలి వచ్చే ఎన్నికలని చెప్పి మేము చెప్పి తప్పే ఉంది. మేము చెప్పి సైబర్ నేరాలపై గుంటూరు జిల్లాలో అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. సైబర్ నేరాలకు అవకాశం ఉన్న సందర్భాలు, సైబర్ నేరాల బారిన పడకుండా ఎలా ఉండాలో, సైబర్ నేరాల బాధితుల కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పోటీ నిర్వహిస్తామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ అవగాహనపై జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 20,000, మూడవ బహుమతి 15,000గా ప్రకటించారు. ఎక్కువ ప్రజలు అఫెక్ట్ అవుతున్నారంటే మోర్ దాన్ యాక్సిడెంట్స్, సైబర్ నేరాల వల్ల ఎక్కువ మంది కోల్పోతున్నారు. దానికి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక సైబర్ నేరాలు జరిగిన తర్వాత దాంట్లో అమౌంట్ అనేది చాలా అకౌంట్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. విత్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ సెకండ్ పోయిన తర్వాత అమౌంట్ని రికవరీ చేయడం అనేది 100% జరగడం అనేది చాలా ఛాలెంజింగ్ యాక్చువల్లీ. దీనికి సొల్యూషన్ ఏంటంటే అవేర్నెస్. ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఉందంటే సైబర్ ఫ్రాడ్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనకి ఒకే ఒక విజిబుల్ సొల్యూషన్. అది దానికి ఒక భాగంగా మనం లాస్ట్ టైం మహిళా మీకోసం ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాము. అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తుంది. దాన్ని ఫాలో చేస్తూ మన సైబర్ నేరాలకు కూడా మనం ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఒకటి గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు లాంచ్ చేయబోతున్నాము. దానికి పేరు సైబర్ వేలర్ అని చెప్పేసి పేరు పెట్టాము. దానికైనా పోస్టర్ మీరు చూస్తున్నారు. దీనిలో మనం మెయిన్ ఏమి ప్లాన్ చేస్తామంటే షార్ట్ వీడియో కాంటెస్ట్ అనేది ఒకటి ప్లాన్ చేస్తాము. ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి చెప్పేసి ఒక ఐడియా వాళ్ళకి రావాలి. సో ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించిన షార్ట్ వీడియో కాంటెస్ట్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాము. ఎస్పెషలీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంటర్మీడియట్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్ సబ్ డివిజన్స్లో ఈ కాంటెస్ట్ మనం అనౌన్స్ చేస్తున్నాము. చివరికి 3 టాప్ 3 షార్ట్ వీడియోని సెలెక్ట్ చేస్తాము. ఈ తర్వాత ఈ 1 వీక్ కూడా సైబర్ అవేర్నెస్ ర్యాలీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఆర్గనైజేషన్స్ అంటే ఎక్కువ మంది రిటైర్డ్ పర్సనల్స్ చాలామంది కోల్పోతున్నారు. ఇప్పుడు అది కూడా ఏజ్ వైజ్ కూడా డివైడ్ చేస్తున్నాము. ఎస్పెషలీ మనం చూసామంటే మ్యాక్సిమం సైబర్ ఫ్రాడ్లు అఫెక్ట్ అయిన వాళ్ళు 50 సంవత్సరానికి పైన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అఫెక్ట్ అవుతున్నారు. బికాస్ వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉంటాయి. సేవింగ్స్లో మనము ట్రేడింగ్లో ఆన్లైన్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయడము,
తర్వాత మనకు లోన్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయడము, ఇలాంటి చాలా ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ ఇప్పుడు ఉన్న మెయిన్ మోడస్ ఆపరండి ఏంటంటే మీ లగేజ్ ఒకటి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాము, కార్గో షిప్లో పట్టుకున్నాము, మీ పేరులో వచ్చింది, దీంట్లో డ్రగ్స్ ఉంది, దీంట్లో వెపన్స్ ఉన్నాయి, మీ పైన కేసు రిజిస్టర్ చేయబోతున్నాము, మీరు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని వచ్చి జైలుకి తీసుకొని పెడదామన్నది, ఇలాంటి కొన్ని రీసెంట్గా కొన్ని ఎంఓస్ బాగా గట్టిగా జరుగుతుంది. ఇది మనకు తెలియకపోవడం వల్ల భయపడుకొని పోలీస్కి చెప్పకుండా కానీ ఇమీడియట్గా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. దీని అన్నిటిని కూడా మనము పోస్టర్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ర్యాలీస్లో ఆ పోస్టర్స్ని చూపించి ఆల్ పబ్లిక్తో పాటు కూడా ఈ పోస్టర్స్ని చిన్న చిన్న వీడియోస్ కూడా నేను చేస్తాను. ప్రతి ఒక్క ఎంఓ ఎలాగా ఈ క్రైమ్ ఎలాగా జరుగుతుందని చెప్పేసి ఆల్మోస్ట్ 7 to 8 షార్ట్ వీడియోస్ కూడా ఒక్కొక్క ఎంఓకి నేను క్రియేట్ చేస్తాను, అది కూడా సర్క్యులేట్ చేస్తాను. ఇదన్నీ కూడా 1 వీక్ జరిగిన తర్వాత 23rd 23 మనకి ఫైనల్ ప్రోగ్రామ్ మహిళా మీకోసం ఎలాగా ప్రోగ్రామ్ చేస్తామో ఒక 40 minutes ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా వెన్యూ అనేది డిసైడ్ అవ్వాలి. ఆ రోజు ఈ సెలెక్ట్ చేసిన 3 వీడియోస్ ఉండొచ్చు. దీంట్లో ఎవరెవరు బాధితుడు ఉన్నారో వాళ్ళ తరపు సంబంధించిన కూడా వీడియో మనం రెడీ చేస్తున్నాము. తర్వాత నా వీడియో అన్నీ కూడా కొన్ని ఎవరెవరు ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడియాస్ వాళ్ళ తరపు నుంచి కూడా ఐడియాస్ ఆ రోజు జరుగుతున్నట్టు ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ఆ ప్లానింగ్ ప్లస్ వెన్యూ అనేది మేము ఒక 3 days ముందు మేము చెప్తాము. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండలో జరుగుతున్న భావయ్య స్వామి దర్గాకి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్హెచ్ జాతీయ రహదారిపై బైక్ రైడర్లు రెచ్చిపోతున్నారు. బైక్ రైడర్లపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెనుగొండలో బాబయ్య స్వామి దర్గా గంధ మహోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బైక్ రైడర్లు జాతీయ రహదారిపై స్టంట్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పుట్టపర్తి జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రంగా మేము బైపాస్ రోడ్లో వారి యొక్క సమస్యల యొక్క తీర్మాన ఖండించి వాళ్ళని కఠినంగా చర్య తీసుకోవాలని మన పుట్టపర్తి జిల్లా ఎస్పీ గారికి మేము వినతి పత్రము అందిస్తున్నాం. ర్యాలీగా బెట్టకట్టి వారు చేస్తున్నారు కాబట్టి దానిపైన చర్య తీసుకొని కఠినంగా వారిని శిక్షించి వారికి ఏ పరంగానూ శిక్షించాలని మేము కోరుతున్నాం. హైవే పైన వాహనదారులకు ఇబ్బంది కలుగుతూ 101 పోతున్న సమయంలో కూడా వాళ్ళు బైక్ ర్యాలీ చేస్తూ కొన్ని ఇబ్బందులకు కారకులై వారిని కఠినంగా శిక్షించాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్ణాటక మాజీ సీఎం ఎంఎస్ కృష్ణ కన్నుమూత. ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ దిగ్భ్రాంతి. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లి స్ఫురించింది. 10 సంవత్సరాలుగా విపక్షకు గురైందన్న సీఎం రేవంత్ రెడ్డి. హీరో మంచు మనోజ్ కు షాక్. మనోజ్ ఆయన భార్య మౌనికపై కేసు నమోదు. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు ప్రకటన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.